జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫ్యూ డేస్ నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ యాబ్స్కాండ్ అవుతూనే ఉన్నాడు. ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్, ఏపీ పోలీసు హంటింగ్ చేస్తున్నది. అయితే తాను ఆన్లైన్లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని పర్మిషన్ అడిగితే దానికి పోలీస్ డిపార్ట్మెంటు రిఫ్యూజ్ చేసిందనమాట. ఎవరికి స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉండదు, అందరికి సమానమే, డైరెక్ట్గా ఇంటరాగేషన్కు అటెండ్ కావాలని పోలీస్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీడియాలో కూడా రామ్ గోపాల్ వర్మ ఆయన ఫిలిం డైరెక్టర్, ఫిలిం పర్సనాలిటీ అవ్వడం వల్ల ఈ మీడియా అన్నెసరీ హైప్ క్రియేట్ చేసి, హై పబ్లిసిటీ ఇచ్చి దాన్ని బాగా బ్రేకింగ్ న్యూస్ లాగా దాన్ని కొన్ని రోజుల నుంచి బాగా హై కవరేజ్ ఇస్తుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మనకు తెలుసు, ఒక మేధావిని అనుకునే పెద్ద మూర్ఖుడు అనమాట. మూర్ఖుడు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, పిచ్చి బాగుడు, ఏది నోటికి వస్తే అది వాగడము, తన యొక్క పర్సనల్ లైఫ్ విషయాలు కూడా ఎన్నో విషయాలు చెప్పడము, అశ్లీలంగా అసభ్యత అనేటి వాటికి మాత్రం కేర్ చేయకుండా అశ్లీలంగా మాట్లాడము, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి తనకున్నటువంటి పిచ్చి పర్వర్షన్ అంతా కూడా బయట ఎక్స్పోజ్ చేసిండు. ఆయన మీద సోషల్ మీడియాలో కూడా ఆయన మీద సీరియస్గా చేసిండ్రు ఒక ఛానల్ వాళ్ళు. ఆ పేర్లు యాంకర్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, నేను ప్రత్యేకంగా వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. రాము ఈజం అట. వాడు రామ్ గోపాల్ వర్మ ఒక పెద్ద ఇంటలెక్చువల్, వాడు ఫిలాసఫర్, వాడి ఐడియాలజీ, వాడి పిచ్చి బాబులు కూడా ఒక ఈజం, అదొక ఐడియాలజీ, అదొక ఈజం అని చెప్పి ఒక సీరియస్గా వీడియోస్ చేసిండ్రు, సోషల్ మీడియాలో పట్ల యూట్యూబ్లో పెట్టిండ్రు. అంటే సమాజము లోపల ఇది రామ్ గోపాల్ వర్మ ఈజ్ స్మాల్ ఫిష్ ఇన్ దిస్ బిగ్ జంగల్. ఈ ప్రపంచం అనే మహారణ్యం లోపల, ఈ సమాజం లోపల ఒక చిన్న స్మాల్ ఫిష్ అనమాట. ఆయన ఫిల్మ్ పర్సనాలిటీ కాబట్టి, ఫిల్మ్ డైరెక్టర్ కాబట్టి బాగా పేరు సంపాదించి సినిమాల ద్వారా హిట్ అయిన సినిమాలు చేసిండు, డబ్బు సంపాదించాడు కాబట్టి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, అంతవరకే. ఆయనకు అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇవ్వడం సొసైటీ తప్పు. సమాజంలోని ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైనా టైంపాస్కు ఏం చేయాలో తెలియక కంప్లీట్గా ఇగ్నోర్ చేయాల్సినటువంటి పీపుల్ని కూడా అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళకు అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు డైలీ లైఫ్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, అన్నిటి గురించి విషయాలు పట్టించుకొని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్యూరియాసిటీని ఎన్కాష్ చేసుకోవడం కోసము మీడియా వాళ్ళ యొక్క లైఫ్స్ గురించి బాగా కథనాలు ఎప్పటికీ ప్రకటిస్తూ ఉంటుంది, టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రసారం చేస్తూ ఉంటుంది అనమాట. ఎంత కూడా ఈ సింప్లీ ఇండికేట్స్ ద డీజనరేషన్ ఇన్ ద సొసైటీ. సమాజంలోని ప్రజల మధ్యలో ఉన్నటువంటి నైతిక విలువల పతనం అనమాట. అది దాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే కంప్లీట్ టోటల్ డీజనరేషన్ అనేది మనకు సొసైటీలో ఉన్నది అనేది మనకు క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ. అంటే ప్రజలకు తమ లైఫ్కు, తమ టైంకు వాల్యూ లేదు కాబట్టి గంటల తరబడి బార్లో కూర్చొని మందు కొట్టుకుంటే, వాడు బార్లో కూర్చొని గఫాలు కొట్టుకుంటారు, ఛాయ్ తాగి న్యూస్ పేపర్ చదువుకుంటా గంటసేపు అడ్డమైన పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. మరి అడ్డమైన పాలిటిక్స్ అంటే మరి మేధావులు అంటే అది కూడా కాదు, మళ్ళీ ఏమో రాజకీయ వార్తలు అనమాట. ఈ సీఎంను రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీని ఏం తిట్టింది, అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళని ఏం తిట్టిండ్రు, ఇవి మాట్లాడుకుంటారు అనమాట. అంటే టైం పాస్ అనమాట. అంటే ఇది ఎంటర్టైన్మెంట్ అనమాట. ప్రతిదీ వినోదమే, టైం పాస్కి అనమాట. అది వినోదం అని కూడా, అది కరెక్ట్ వినోదం అని కూడా చెప్పడానికి కూడా లేదు. మళ్ళీ జస్ట్ టైం పాస్, హౌ టు పాస్ ఆన్ ద టైం. మళ్ళీ ఒక ప్రొవర్బ్ ఫ్యాషనబుల్ అంటారు ఇప్పుడు, హౌ టు కిల్ ద టైం అట. టైంను కిల్ చేస్తారట. టైం కిల్ చేయడం ఏంటి, ఇంత అర్ధరహితంగా మాట్లాడతారు సమాజంలో, సొసైటీలో ప్రజలు. హౌ టు కిల్ ద టైం అంటే ఎవరు ఏదైనా మాట్లాడగానే అది ఫ్యాషనబుల్ అనిపిస్తుంది, మళ్ళీ అందరూ అదే ఫాలో అవుతుంటారు అనమాట. ఇది అయితే రామ్ గోపాల్ వర్మ పాస్ట్ 10 years నుంచి కూడా టీడీపీని, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ జనసేనని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీని, చిరంజీవి ఫ్యామిలీని, ఇలా అనేక మందిని పిచ్చి కుత్తలు కూసిండు, అవమానం చేసిండు, నెగిటివ్ కామెంట్ చేసిండు, ట్రోల్ చేసిండు. తన ఏది మనసులో ఏం తోస్తే వాడికి అది వాడడం మనకి అలవాటు. మనకు ఒక పర్వర్టెడ్, వాళ్ళకి ఇంటలెక్చువల్ అని సినిమా అభిమానులు అనుకుంటారు. సినిమా తీసిండు, సినిమా మంచి టాలెంటెడ్ డైరెక్టరు, కొన్ని మంచి సినిమాలు తీసిండు, అవి హిట్ అయినాయి.
పేరు వచ్చింది, ప్రజలు సినిమా చూశారు, అక్కడికి వదిలేయాలి అంతే. కానీ ప్రతి ఒక్కరిని పర్వెక్టెడ్ని కూడా మీరు ఇంటలెక్చువల్ మేధావి అనుకోని వానికి అన్యూ ఇంపార్టెన్స్ ఇచ్చి వానికి పిచ్చి భావజాలానికి, వాని పిచ్చి ఆలోచనలకు, వాని పిచ్చి మాటలకు కూడా ప్రభావితం అయిపోయి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అదొక మేధావి అనుకొని వాడిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే ఈ సమాజానికి పట్టే దౌర్భాగ్యం అన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళు టీడీపీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళ గతంలో ఈ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి పిచ్చి కామెంట్స్, వాళ్ళ ట్రోలింగ్ ఏమేమి చేసిండో వాటి మీద ఇప్పుడు వాళ్ళ కేసు ఇనిషియేట్ తీసుకున్నారు. వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇన్ని రోజులు ఊరుకున్నారు, ఎందుకంటే అంతమందికి ఉన్న గవర్నమెంట్ వేరే ఉంది కాబట్టి, జగన్ గారి గవర్నమెంట్ కాబట్టి అప్పుడు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోపల యాక్షన్ తీసుకోవాలని అనేటువంటి వాళ్ళకి ఇంస్ట్రక్షన్స్ రావచ్చు. వాళ్ళు హంటింగ్ ఎత్తారు. వీడు పారిపోయి అబ్స్కాండ్ అయిపోయింది. అబ్స్కాండ్ మరి డైరెక్ట్గా అటెండ్ అయ్యి ప్రాసిక్యూషన్కి ఎదుర్కోవాలి కదా, ఫేస్ చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాలి కదా, ట్రయల్ను చేయడం లేదు. ఏంటంటే పారిపోయినా మేడం. హీరోలాగా ఇంకా ఫాల్ టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు పెద్ద హీరోలాగా పెద్ద 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 మహామేధావి, పెద్ద ఆయనకు ఎదురే లేదన్నట్టుగా అహంకారంతో మాట్లాడేవాడు. మరి ఇప్పుడు వాడు ట్రయల్కి ఫేస్ కాకుండా పారిపోయి ఎక్కడో దాక్కొని వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయకుండా ఎక్కడో ఉండి వాడు తప్పిత నేను 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 డైరెక్ట్ రాను, నేను ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయండి, నన్ను ఇంటర్వ్యూ చేయండి అని లాయర్ పెట్టుకొని ఏదో టైం తీసుకుంటాడు. అంటే ప్రతి ఒక్కడుని చూసి మైమర్చిపోయి ఎక్కువ అధిక విలువ ఇచ్చి వాళ్ళ గొప్ప వాళ్ళు, మహామేధావులు అని అనుకోవడం సమాజం యొక్క తప్పిది, యువతరము సీమా అభిమానులకే తప్పిది. సరే వాడు పిచ్చి వాగి వాడు హద్దులు దాటిపోయి మీడియాలో పడి దుష్ప్రచారం చేసినప్పుడు యాక్షన్ తీసుకునే అధికారము అంటే పరిధులు దాటిపోయిండా, పరిధిలో చేసిండా, పరిధులు దాటిపోయిండా, బౌండరీస్ లైన్స్ క్రాస్ చేసిండా, హద్దులు దాటి అదిగా చేసి ఉండేది ఉంటే, వాడు బాగా డిఫేమ్ చేసి ఉండేది ఉంటే, వాళ్ళకు హర్ట్ అయ్యి ఉండేది ఉంటే వాళ్ళకి యాక్షన్ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళు కూడా మనుషులే కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హర్ట్ చేసేది ఉంటే వాళ్ళకు కూడా దాన్ని ప్రతిస్పందించే హక్కు, రియాక్ట్ అయ్యే హక్కు ఉంటుంది. అది వాళ్ళ విషయం. అది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా మనకు అనవసరము, సమాజానికి వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, సొసైటీకి ఇది అనవసరం అండి. ఇది వెదర్ ద గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ అగైన్స్ట్ రామ్ గోపాల్ వర్మ or doesn't take action, simply ignore them, ignore that fellow, that is not our business, it is none of our business. It doesn't make any difference to us. అది మనకు సంబంధించిన విషయం కాదు. లక్షల కోట్లు దోచుకొని తిన్నాడే, తెచ్చుకొని ఏవన్గా శిక్షణ ఎక్యూజ్డ్గా 16 కేసుల్లో కూడా ఏవన్ ఎక్యూజ్డ్ అయినటువంటి ఎక్స్ సీఎం ఉన్నాడే, వాణి కేసులు మన గవర్నమెంట్లో పనిచేసిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దోచుకు తిన్నారే మొత్తం మాఫియాగా. మొత్తం అన్ని డిపార్ట్మెంటే దోచుకు తిన్నారు చూడండి. దేవస్థానాలతో సహా, డిమాలిషన్తో సహా, దేవస్థానం పైసలు దేవస్థానం పైసలతో సహా తినేసి అనేక రకాల అక్రమాలు, దురంతాలు, రేపులు, మర్డర్లు ఎన్ని చేసిండ్రు. వాటన్నిటిని, ఆ కేసులన్నింటినీ కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి స్పీడప్ ట్రయల్స్ డైలీ బేసిస్ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ట్రయల్స్ కండక్ట్ చేసి డైలీ బేసిస్ మీద తొందరగా ఆ కేసులను ఫినిష్ చేసి నేరస్తులందరినీ శిక్షించి యావజ్జీవ లైఫ్ ఇంప్రిజన్మెంట్కి పంపించి వాళ్ళు దోచుకున్న ప్రజల డబ్బు, అది దోచుకున్నదంతా కూడా ఆ డబ్బుని మొత్తం కాన్ఫిస్కేట్ చేసి పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడం ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. వాడేమో హ్యాపీగానే ఉన్నాడు. వాడు ఇప్పటికీ వాడు ఎక్సెసీఎం వాడు జల్గారెడ్డి వాడు ఇంకా వాడు కోర్టుకి అటెండ్ అవుతలేడు. వాడు మొన్న హైకోర్టు ఏంటంటే అటెండ్ కావాలని హెచ్చరిస్తామని చెప్తాంది. ఇన్నేళ్ళు ఒక సామాన్యునికి ఉంటుందా అసలు ఫెసిలిటీ? నీకు నాకు ఉంటుందా? 11 ఏళ్ళు అయింది వాడు కేసు స్టార్ట్ అయ్యి 11 ఏళ్ళు బట్టి వాడు కోర్టుకి అటెండ్ అవుతలేడు. వాడు ఇంకా గవర్నమెంట్ ఊడిపోయింది. వాడు పడితే వాడు ఎమ్మెల్యే కదా. వాడిని అరెస్ట్ వారెంట్ ఇచ్చి వాడిని పట్టుకోపోయి తీసుకోవాలన్నా లేదా పోలీసు వాళ్ళు తీసుకుపోతలేరు అంటే ఏంటిది? మీరు ఐ జస్ట్ వాంట్ టు క్వశ్చన్ ఏపీ గవర్నమెంట్. మీరు ద మైట్ విచ్ యూ ఆర్ షోయింగ్ ఆన్ రామ్ గోపాల్ వర్మ అనే స్మాల్ ఫిష్, వాడు స్మాల్ ఫిష్. ఆ ఫిష్ మీద చూపెట్టే మీ యొక్క కెపాసిటీ, మీ ధైర్యము, శక్తిని వాని మీద చూపెట్టడం కంటే కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు చూడండి, వాళ్ళు లక్షల కోట్లు తిన్నారు చూడండి, వాళ్ళ మీద మీ శక్తిని చూపెట్టి ఆ కేసులను స్పీడప్ చేసి లాజికల్ కంక్లూజన్ తీసుకుపోండి.
అందులో మీ శక్తిని, టాలెంట్ చూపెట్టాలి. ఇది ప్రజలకు ఉపయోగపడే పని. ప్రజలకు, దేశానికి, ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది చేయాలి. దానికే మీడియా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కవరేజ్ ఇవ్వాలి. పనికిరాని విషయాల మీద, అన్నెసరీ అబ్సల్యూట్ నాన్ సెన్స్ ట్రాష్ మీద అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. స్మాల్ ఫిష్కు ఎప్పుడు కూడా హై కవరేజ్, హై పబ్లిసిటీ ఇవ్వద్దు. కేవలం కొంతమందికి ఏంటంటే మేము ఎప్పుడు పబ్లిసిటీ ఉండాలి, ఎప్పటికి పబ్లిక్ ఫిగర్, ఎప్పుడు రోజు టీవీలో కనబడుతూనే ఉండాలి, ఎప్పుడు పేపర్లో ఆ గురించి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండాలి, మాతో మాట్లాడుకుంటూ ఉండాలి, ఒక గుల, అది ఒక దురద ఉంటుంది అనమాట, పిచ్చ ఉంటుంది. అది పబ్లిసిటీ క్రేజ్ ఉంటుంది ఒకటి. అటువంటి ఆ క్రేజ్ కోసం కూడా పిచ్చి వేషాలు వేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పట, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు చూడండి. ప్రాంక్ కాల్స్ ఏంది, ప్రాంక్ వీడియోలు పెట్టేది ఏంది, ఫులిష్ పబ్లిసిటీ కోసం, కేవలం పబ్లిసిటీ క్రేజ్ కోసం ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అర్థం లేని ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు. వాటికి ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి. ఈ సమాజం మారాలి, ప్రజలు మారాలి ఫస్ట్. అంతే తప్ప రామ్ గోపాల్ వర్మ వాడు జైలుకి పోతాడా, వాడు బయట ఉంటాడా, మన కేసు ఏమవుతుంది, వాడు ఏం వాగిండు, వాడు ఏం వాగలేదు, ఇవన్నీ కూడా సొసైటీకి అనవసరమైన విషయాలు. యూ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ రామ్ గోపాల్ వర్మ. దట్ ఫెలో ఇస్ జస్ట్ పర్వర్టెడ్ పర్సన్, ఎక్స్ ఫిలిం డైరెక్టరు. ఇప్పుడు ఏం చెప్తాడో తెలియదు. అన్ని వాడు 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. వాడు పాస్ అయిన కన్నా ఫెయిల్ అయిన సినిమాలు ఎక్కువ వాడి. సో లెట్స్ నాట్ గివ్ అన్డ్యూ ఇంపార్టెన్స్ టు స్మాల్ ఫిష్ లైక్ రామ్ గోపాల్ వర్మ. ఒక పర్వెక్టెడ్ వాడు ఈజమని, వాడు రాము ఈజమని వాడు ఒక వీడియోలు చేసిండు, వాడు సిరీస్. దాన్ని పిచ్చి దానికి అదో క్రేజ్తో దాన్ని చూసే జనం ఉన్నారు. ఉంటేనే కదా వాళ్ళు తీసేది. ఏం మాట్లాడుతున్నాడు ఒక 2-3 చూసాను నేను. అంత కేవలం పర్వెక్టెడ్ అనమాట. సైకో అనొచ్చు, తప్పులేదు, సైకో అనొచ్చు. అంటే ఏమి మాట్లాడాలో, ఏం విషయాలు మాట్లాడాలో, సమాజానికి ఏం ఉపయోగపడుతుందో అనేది దానికి ఏమాత్రం ఐడియా లేదన్నమాట. నో క్లూ. నోటికి వచ్చింది వాగడము, దాన్ని పబ్లిక్ ఫిగర్ కాబట్టి, ఫిల్మ్ డైరెక్టర్ కాబట్టి దానికి మీడియాలో ఇంపార్టెన్స్ ఇవ్వడము, అదే జరిగింది తప్ప అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో లాజిక్. ఇట్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ. Before I conclude, I just would like to tell you one point. మన ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రం కానీ ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్ లోపల సద్గురు జగ్గది వాసుదేవ్ గారు, ఇదివరకు వన్ ఆఫ్ ద వీడియోస్ లోపల నేను చెప్పి ఉన్నాను. సద్గురు జగ్గది వాసుదేవ్ గారు ఎప్పుడు చెప్తుంటారనమాట, డోంట్ లుక్ అప్ ఎట్ ఎనీబడి, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీబడి. ఎవరిని నీకన్నా చాలా పెద్ద స్థాయిలో ఉండడానికి గొప్పగా కళ్ళు గుడ్లు వేసుకొని పెద్ద గొప్పగా ఎవరిని తల ఎత్తుకొని చూడడం అవసరం లేదు. ఒకరిని నీకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడని అవమానకరంగా, నీచంగా ఎవరిని చూడకూడదు. అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ పనికి రాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పనికి రాదు ఏ మనిషి కూడా. మరి ఏమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి ప్రతి మనిషి అంటే, ఆల్ ద టైమ్ మెయింటైన్ ఈక్విలిబ్రియం. అంటే సమానంగా చూడడం నేర్చుకోవాలి. అన్నింటినీ సమానంగా చూడడము నేర్చుకోవాలా. అదే యోగము. సమత్వ స్థితియే యోగం అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పిండు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జగ్గీ వాసుదేవ్ గారు ఇంగ్లీష్లో చెప్పిండ్రు, ఒక వర్డ్స్ మార్చిండు, ఇంగ్లీష్లో చెప్పిండు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటే రాగ ద్వేష, లైకింగ్ అండ్ డిస్లైకింగ్. ఒకదాన్ని ఇష్టపడము, ఒకదాన్ని ఇష్టపడకపోవడము, ద్వేషించడము, రెండు పనికి రావు, రెండు పక్క పడేయండి. మెయింటైన్ ఈక్విలిబ్రియం, ఆల్వేస్ మెయింటైన్ ఈక్వానిమిటీ, సమత్వాన్ని, సమబుద్ధిని అలవర్చుకోమని చెప్పిండు. అదే యోగము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతలో చెప్పిండు అనమాట. సో ఇది అలవర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, రాజకీయ నాయకులను, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళను, లేకపోతే సినిమా రంగం, స్పోర్ట్స్ ఇండస్ట్రీ, క్రీడాకారులు, వాడు క్రికెట్, ఫుట్బాల్ ఆడుకొని వాడు కోట్లు సంపాదించుకుంటాడు. మీకేం వస్తారండి టైంపాస్కి ఎప్పుడో గంట సేపు, అరగంట సేపు చూసిన ఏదైనా స్పోర్ట్స్ మ్యాచ్లు అయితే ఓకే.
పొద్దున్నగా గంటల తరబడి మ్యాచ్ అయ్యేంత వరకు పొద్దున్న స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ అయ్యేంత వరకు చూసి వీడియో ఆడినట్టు ఒకటే గంటల సేపట్లో మళ్ళీ చాలా డిస్కషన్లు యూత్ అంతా కూడా పొరగాళ్ళంతా కూడా టైం వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు. వీళ్ళకు ఈ పొలిటికల్ బిజినెస్ రాజకీయ వ్యాపారులకు, ఈ స్పోర్ట్స్ వాళ్ళకు, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఎవరికి కూడా ఎటువంటి విలువ మీరు ఇవ్వని అవసరం లేదు. అంటే తక్కువ చూడమని అవమానం చేయమంటలేను, అవమానించకండి, విలువ కూడా ఇవ్వకండి. మీ జీవితానికి మీరే యజమాని, నా లైఫ్కు నేనే యజమాని, నీ లైఫ్కు నువ్వే యజమాని. ట్రై టు లర్న్ హౌ టు కండక్ట్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద బెస్ట్, that is the utmost important lesson which everybody should learn. Okay, please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.